అయితే ఇక్కడ మన జగ్గన్న ఏమంటుండు, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో నిర్మల పోటీ చేస్తారు. జగ్గన్న అంటుండు, నిర్మలమ్మ అంటే అన్న వాళ్ళ భార్య గారు, ఎందుకంటే ఇక నాకు ఓపిక లేదు, నాకు ఓట్లు అడిగే ఓపిక లేదు, ఒకసారి కలిసినప్పుడు అంటుండు, ఇక నేను పోటీ చెయ్యను, కాకపోతే ఏమన్నా పనులుంటే చేసి పెడతా, పనులుంటే చేసి పెడతా అంటాడు. మీకు ఏదైనా సమస్య ఉంటే రాండి, నేను ఆ సమస్యని పరిష్కరిస్తా, ఇక ఆపద ఉంటే రారి, ఆపదలు ఆదుకుంటా, ఆపద్ బాంధవునిలాగా. నేను వాస్తవానికి నేను జగ్గన్నను కలిసినప్పుడు ఎంత సాదా సీదాగా ఉంటాడంటే హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు. సింపుల్గా ఇట్లా వచ్చినామా బండి ఎక్కుతాడు, సడన్గా వస్తాడు, బండి ఎక్కుతాడు, పోదాంపా అంటాడు, ఇట్లా వస్తాడు, కూర్చుంటాడు, నిలబడతాడు, ఛాయ్ తాగుతాడు. కొంతమంది ఎట్లా చేస్తారంటే, అరే అమ్మ నేను ఇంత పెద్ద లీడర్ కదా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, నేను అది కదా, నేను ఇది కదా, నేను ఇట్లా నిలబడొద్దు, నేను కూర్చోవాలి, చుట్టూ అందరు నిలబడాలి అనే ఫీలింగ్ ఉంటుంది, అహంకారం ఉంటుంది. జగ్గనకు అదంతా ఏం లేదు. అరే అందరం ఒకటే, నువ్వు రా అనుడు వచ్చే సజ్జానికి రా, ఇక్కడ కూర్చోబెడతాడు, మంచిగా మాట్లాడతాడు. నేను ఏందా అందరూ అంటే నేనేమనుకున్నా, అరే జగ్గన్న అంటే కలుద్దామని పోయేసాక చూస్తే ఆ వ్యక్తి వేరే. ప్రతి శనివారం అనుకుంటా, శనివారమే ఆ ఇంటి దగ్గర పోయి చూడాలి. సాయంత్రం ఇట్లా కూర్చుంటారు, ఆ ఇంటికాడ ఎదురుగా ఒక ఖాళీ జాగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది, నిండా కూర్చుంటారు ఆడ. ఇక ఈయన ఏడు పని మీద పోతాడు, ఎక్కడో పని మీద పోయి వచ్చేసరికి ఇక ఆడ నిండి ఉంటారు. ఇక ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటాను రెడీగా. ఇక మాకు ఇవాళ అవసరం ఉన్నది, మేము నిన్నమోన మేము అది తెచ్చుకోలేము, మేము తినలేము, మాకు రేషన్ దొరకలే అని ఒకరు, మాకు ఇబ్బందులు ఉన్నాయని ఒకరు, రకరకాల పంచాయతీలతో వస్తారు. ఇక ఆయన ఆ రోజు ఆడ ఖచ్చితంగా ఉంటాడు, ఆ టైంకి వస్తాడు అని తెలిసి వచ్చి ఆడ కూర్చుంటారు. ఇక ఈయన కూడా మరి ఎంతమంది వచ్చినా కానీ చీదరించుకోడు, అసహించుకోడు. ఎంతమంది వచ్చినా ఓపికతోని ఉన్న దాంట్లో చదువుతాడు. లేనోళ్ళకు కూడా మంచిగా ప్రేమతోని, అరే మీరు రేపు రారి, మీరు రేపు చేస్తా, ఇవాళ లేవు, రేపు ఏమన్నా వస్తే నేను వాళ్ళని అడిగన్నా ఇస్తా అని అప్పు చేసి మరీ కూడా చేస్తున్నాడు సేవలు. అనుకున్నా, జగ్గన్న అంటే అందుకనే జనాలు ఇట్లా ఎంటబడుతున్నారు. ఎక్కడ పోత ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది అనిపించింది అనుకో, చూస్తాడు, ఆలోచన చేస్తాడు, మనిషిని చూస్తున్నాడు దూరం నుంచి, చూసి నిజంగా వీనికి ఆపద ఉందా, కష్టాలు ఉన్నాయా అన్నీ చూసుకుంటాడు. చూసుకొని ఏం చేయాలి, జోగులు ఏమున్నాయి, సరే అయ్యో వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు అని అన్న కూడా అవి కూడా ఆపి కూడా వీళ్ళకి సాయం పోతాడు. నిజంగా చాలా గ్రేటు జగ్గన్నకు. ఇంకా ఏంటంటే ఇంకో సలహా ఏంటంటే, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా పెరిగినాక జగ్గన్న అట్లనే పోటీలో ఉండాలి. జగ్గన్న ఉంటేనే రాష్ట్ర రాజకీయాలకు ఒక మసాలా లాగా ఉంటుంది. జగ్గన్న రాజకీయాలలో ఉండాలి, పోటీ చేయాలి, గెలిచి అసెంబ్లీలో ఉంటే ఇంకా మజా వేరే ఉంటుండే. ఏంటంటే కొన్ని కుట్రల వల్ల జగ్గన్న కొద్దిగా వెనుకబడ్డాడు, కానీ ఆ బీఆర్ఎస్ కుట్రల వల్ల ఏం కాదు. ఇప్పుడు సీట్లు పెరిగిన దాంట్లో కంపేర్ చేసుకుంటే జగ్గన్న ఖచ్చితంగా రాజకీయాలలో ఉండి గెలిస్తే, ఇప్పుడు మనం మటన్ చికెన్ వండితే మసాలా వేస్తే ఎట్లుంటుందో రాజకీయాలలో జగ్గన్న ఉంటే కూడా అట్లుంటుంది. జగ్గన్న ఉండాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, ఇట్లనే ఎంతోమందికి సేవలు చేయాలి. పేద ప్రజలు ఈయన వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు, బాగుపడుతున్నారు. ఈయనకు వాళ్ళ ఆశీర్వాదం అందరిది ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేయాలి. పోటీ చెయ్యను అనేది కాదు, జగ్గన్న ఖచ్చితంగా మీరు రాజకీయాలలో ఉండాలి, పోటీ చేయాలి. ఎట్టి పరిస్థితులలో రాజకీయాల నుంచి మాత్రం మీరు తప్పుకోవద్దు. రాజకీయాలు చేసుకుంటేనే ప్రజాసేవ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సీట్లు పెరిగినాయి, 2 సీట్లు తీసుకొని పోటీ చేయరు, గెలిచి సేవ చేస్తే ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. సంగారెడ్డి ప్రజలను అడిగితే కూడా ఉండాలి జగ్గన్న మాకు అంటారు. జగ్గన్న పోటీ చేయాలి, మేము గెలిపించుకుంటాం అంటారు. నియోజకవర్గాలు పెరిగినాయి, గెలవాలి, ఖచ్చితంగా ఉండాలి, రాజకీయాలలో ఉండాలి, గెలిస్తే బాగుంటుంది. గెలిచి అసెంబ్లీలో ఫైట్ చేయాలి. ఇది నేను చెప్పిన చూడు, కాంగ్రెస్ పథకాలను గడప గడపకు చేర్చండి, ప్రతిపక్షాల మాయమాటలను తిప్పికొట్టండి, ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇది కరెక్ట్. నేను ఇదే చెప్తున్నా. మీరు పథకాలు ఇస్తున్నారు కానీ చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోర్రి, గడప గడపకు ప్రోగ్రాం పెట్టుర్రి. నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో,
నామినేటెడ్ పోస్టుల కోసం ఆశపడుతున్న వాళ్ళు ఏం పని చేయకుండా మా వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, మా వాళ్ళు ఎంపీలు ఉన్నారు, నేను మా మనిషిని నాకు ఇది ఇర్రి నాకు అది ఇర్రి అని చెప్పేసి ఇట్లా లాబింగ్ చేసుకుంటే పదవులు పొందుతున్నారు కదా. ఆ పదవులు పొందేటోళ్ళు గడప గడప పోయి ప్రచారం చేయర్రి. ఇప్పుడు ఎంతసేపటికి లాబింగ్ చేసి మా ఊనికి ఇయ్యి, వీడు మా కుల పోడు, ఈ మా కుల పోనికి ఇయ్యి, వీడు మా చుట్టం, వీడు మా బంధువు, ఈ మానేయరు పక్కకు, ఈ పక్కకు పెట్టుర్రి. కష్టపడ్డోని దృష్టిలో పెట్టుకొని కష్టపడ్డోనికి ఇస్తే బాగుంటుంది. ఇస్తే ఆ కష్టపడ్డోడు ఆ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతాడు. ఎవడో పేరు చెప్పి వాని పేరు మీద వీనికి ఇస్తే తెల్లబడ్డలు వేసుకొని ఇక బండ్లు ఎక్కి మళ్ళీ ఆడ సీట్లో కూర్చొని మళ్ళీ బండ్లు ఎక్కి ఇంటికి పోతాడు అంతే.